కలియుగంలో సుఖంగా బతకాలంటే ఎస్ అనడం కాదమ్మా, నో అనడం బాగా తెలియాలి. అప్పుడు సుఖంగా బతుకుతాం ఖచ్చితంగా. చాలా వాటికి నో అని చెప్పాలంతే, కుదరదు, వీలు కాదు, నా జోలికి రాకండి, అప్పుడు సుఖంగా ఉంటాం. మనకందరికీ పెద్ద బలహీనత ఏంటంటే నో అని దేనికి ఏమన్నా అనుకుంటారేమో, మనం ఊళ్ళో పెద్దవాళ్ళం కదా, మనం కాకపోతే ఇంకోటి చేసుకుంటాడు బోల్డింగా, నీకు ఎందుకే గొడవ, ఈ వల్ల కానీ చెప్పరాదా? వాడి కోసం వాడి పనిని ఎత్తి మీద పెట్టుకుని ఖర్చు పెట్టేసి తిరిగేసి చివరికి వాడు మళ్ళీ మనకి ప్రత్యుపకారం చేయకపోతే ఎంత చేసావు, మనకి ఏం చేయాలి, నిన్నెవడు ఆశించమని చెప్పాడు? ఉపకారం చేసి మర్చిపోవాలి, ఆశించడం ఏంటి? కలియుగంలో సుఖంగా బతకాలంటే ఎస్ అనడం కాదమ్మా, నో అనడం బాగా తెలియాలి. అప్పుడు సుఖంగా బతుకుతాం ఖచ్చితంగా. చాలా వాటికి నో అని చెప్పాలంతే, కుదరదు, వీలు కాదు, నా జోలికి రాకండి, అప్పుడు సుఖంగా ఉంటాం. మనకందరికీ పెద్ద బలహీనత ఏంటంటే నో అని దేనికి ఏమన్నా అనుకుంటారేమో, మనం ఊళ్ళో పెద్దవాళ్ళం కదా, మనం కాకపోతే ఇంకోటి చేసుకుంటాడు బోల్డింగా, నీకు ఎందుకే గొడవ, ఈ వల్ల కానీ చెప్పరాదా? వాడి కోసం వాడి పనిని ఎత్తి మీద పెట్టుకుని ఖర్చు పెట్టేసి తిరిగేసి చివరికి వాడు మళ్ళీ మనకి ప్రత్యుపకారం చేయకపోతే ఎంత చేసావు, మనకి ఏం చేయాలి, నిన్నెవడు ఆశించమని చెప్పాడు? ఉపకారం చేసి మర్చిపోవాలి, ఆశించడం ఏంటి? కలియుగంలో సుఖంగా బతకాలంటే ఎస్ అనడం కాదమ్మా.